హలో అండి, ఈ కథ ముందుగా చెప్పుకున్న న్యూ ఫ్రెండ్షిప్ వార్నింగ్స్కి కంటిన్యూవేషన్ కాబట్టి ఈ కథ చూసే ముందు ఆ వీడియో చూడటం మిస్ అయి ఉంటే పైన కనిపిస్తున్న ఐకార్డ్ని క్లిక్ చేసి చూసేయండి. ఓకే, మరి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం గంగానది ఒడ్డున ఒక పెద్ద జూజుబ్ చెట్టు ఉండేది. దానిపై అనేక పక్షులు నివసించేవి. ఆ చెట్టు బోలులో విశ్వాసుడు అనే గుడ్డిడేగ నివసించింది. అంధత్వం మరియు వృద్ధాప్యం కారణంగా అది ఆహారం కూడా సంపాదించడం కష్టంగా మారింది. దానిని చూసి పక్షులు దానిపై జాలిపడి తాము సంపాదించిన ఆహారంలో కొంత భాగాన్ని దానికిచ్చాయి. ప్రతిగా డేగా ఆ చెట్టుపై ఉన్న పక్షుల పిల్లలను రక్షించడానికి తన సమయాన్ని వెచ్చించింది. ఇంతలో ఒకరోజు ఆహారం కోసం వెళుతున్న పక్షులన్నింటినీ చూసి వంచితుడు అనే జిత్తులమారి పిల్ల పక్షులను తినడానికి చెట్టు ఎక్కింది. పిల్లపక్షులు పిల్లిని చూసి భయపడి అరవడం ప్రారంభించాయి. శత్రువు వచ్చాడని గ్రహించిన డేగా దానిని, ఓ దుష్టుడా, నువ్వు ఎవరు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో. నువ్వు వెళ్ళకపోతే నీ ప్రాణం పోతుంది. వెళతావా లేదా అని కోపంగా పిల్లిని తిట్టింది. పిల్లి తెలివిగా, అయ్యా, నా పేరు వంచితుడు. నేను పొడవాటి చెవుల పిల్లిని. నేను గత జన్మలలో చాలా పాపాలు చేసినట్టు ఉన్నాను. అందుకై ఇలా దిక్కుమాలిన పిల్లి జన్మ ఎత్తాను. కొంతకాలంగా నేను జ్ఞానం పొందాను మరియు మాంసాన్ని తాకలేదు మరియు పవిత్రంగా ఉండటానికి చంద్రుని ఉపవాసం పాటిస్తున్నాను. గంగానదిలో స్నానం చేసి పెద్దల నుండి ధర్మమార్గాన్ని నేర్చుకోవాలనే ఆశతో నేను మీ వద్దకు వచ్చాను. అంతేకాని నాకు వేరే చెడు ఉద్దేశం లేదు. కాబట్టి దయచేసి నన్ను కరుణించి నన్ను మీ శిష్యుడిగా అంగీకరించండి అని అది గద్దతో చెప్పింది. పిల్లి వినయపూర్వకమైన మాటలకు డేగా సంతోషించి పిల్లిని తన శిష్యుడిగా అంగీకరించింది. ఆ రోజు నుండి పక్షులు లేని ప్రతిరోజు డేగా మరియు పిల్లి ఆ చెట్టుపై సమయం గడిపాయి. ఇలా కొన్ని రోజుల తర్వాత పిల్లి ఒకరోజు సమయం చూసి చెట్టు ఎక్కి గూళ్లలోని పక్షి పిల్లలను తిని ఈకలు మరియు ఎముకలను డేగ నివసించే చెట్టు రంధ్రంలో పడవేసింది. పాపం గుడ్డి డేగకు దీని గురించి ఏమీ తెలిసేది కాదు. క్రమంగా పక్షులు తమ పిల్లలు కనిపించకపోవడం గమనించి అవి వెంటనే డేగను అడిగాయి. డేగా దానికి ఏమీ తెలియదని చెప్పింది. కాని దాని రంధ్రంలో ఈకలు మరియు ఎముకలను చూసినప్పుడు వాళ్ళిలా అనుకున్నారు, మనం లేనప్పుడు ఈ దుష్టగద్ద మన పిల్లలను తినేసింది. దీనిని ఊరికే వదలకూడదు అని అనుకొని పక్షులన్నీ కలిసి గద్దను పొడిచి చంపాయి. కాబట్టి కొత్తగా వచ్చిన వారిని త్వరగా నమ్మవద్దు మరియు వారికి అంత త్వరగా దగ్గరవ్వకూడదు అని కాకి జింకతో ఇలా చెప్పింది. దట్స్ ఆల్ గైస్. ఇంకో కథ ఇంకో రోజు చెప్పుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టాటా. హే ఆగండి, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. మన ఛానల్లో పిల్లల కోసం ఇన్స్టెంట్ ఐక్యూ ఇన్ 1 minute షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాం. జస్ట్ బికాజ్ వారి ఐక్యూ లెవెల్స్ బూస్ట్ చేయటానికి. Maximum we'll try to post 1 short every day at 8 AM. So parents, please make sure your kids to follow our playlist. Thank you and do subscribe our channel for more videos.